మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. చాలా రోజులు అవుతుంది తోటలోకి వెళ్దామని మేము బయలుదేరితే లియోగాడు పెద్దగా గోల చేసింది మేమిద్దరం వెళ్తున్నామని. సర్లే అని వాడిని కూడా తీసుకొని చెప్పడం మర్చిపోయాను. రాత్రి మమ్మల్ని వర్షం పలకరించి వెళ్ళిందండి. మీకెళ్ళి కూడా వర్షం పడిందా? గాలిదుమ్ము కూడా వచ్చింది. గాలిదుమ్ము వచ్చి ఆగిన తర్వాత ఒక అర్ధకి పాటు వర్షం పడింది. ఇక బండి మీద వెళ్తుంటే నైట్ వర్షం పడింది. మేము వెళ్ళే టైంకేమో ముబ్బు పట్టుంది. బండి మీద వెళ్తుంటే చలి బాగా పెట్టింది. తోటలోకి వెళ్ళేసరికి ఇదిగోండి ఈ తమ్ముడు అన్నం వండుతుండు. అతను ఎవరు మన మొక్కజొన్నలోకి మన పామాయిల్లో కౌలుకేసారు కదా మొక్కజొన్న, అందులోకి అలాగే బావగారి వాళ్ళ దాంట్లోకి కోతులు రాకోకుండా ఇతను చూసుకుంటాడు. మా ఈ తోటల దగ్గరలోనే మొక్కజొన్న ఫ్యాక్టరీ పెద్దది ఉండండి. దాని దగ్గర ఎప్పుడు కూడా కోతులు ఉంటానే ఉంటాయి. ఇక మన తోట కూడా పక్కనే ఉండటం వల్ల కోతులు వచ్చి మొక్కజొన్నలో పడి పాడు చేస్తుంటాయి. అందుకనే ఇతన్ని ఉంచామన్నమాట. కోతులు రాకోకుండా చూసుకుంటాడు తను. ఇక లియోగాడికి పండగే పండగ ఇలాంటి ప్రదేశాలకు వస్తే. ప్రస్తుతానికి చైన్ పెట్టుంది, అట్టట్ట ఆడుకుంటుండు. ఇక చైన్ తీసామనుకోండి, అబ్బో వాడి సంబరం అంతా ఇంత కాదు. ఇంటి దగ్గర ఉండి 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 జైల్లో ఉన్నట్టుంటుంది కదా. ఇలా తోటలోకి వచ్చి వాడి మెడకున్న చైన్ తీసామంటే వాడి సంతోషానికి అసలు అవ్వదలు ఉండవు. 10 నిమిషాలు మాత్రం మాకు ఇప్పుడు ఇలా కనపడతాడు. ఇంకా 10 నిమిషాల తర్వాత వాడికి మేము గుర్తుండం, వాడు మాకు కనపడడు. ఇంటికి వెళ్ళేటప్పుడు బండి స్టార్ట్ చేసి హారన్ కొడితే ఇక ఎక్కడుండో అప్పుడు బండికి వస్తాడు అనమాట. బండి దగ్గరికి వస్తాడు. ఇక మన మొక్కజొన్న కంకులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి అండి. వీటిని బేబీ కార్న్ అంటారు కదా, చిన్న చిన్న పీసులు ఇప్పుడే స్టార్ట్ అయినాయి.